హాయ్. అబ్బా. టుడే హెడ్లైన్స్ ప్లీజ్. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నారంట ప్రేమికులు. సాగర్, ప్రేమ పెళ్ళిళ్ళకి పెద్దలు ఎందుకు ఒప్పుకోరు? ఎలాగో ఎవరికో ఒకరికి ఇచ్చి చేయాల్సిందే కదా. అదేదో ఇష్టమైన వాడికి ఇచ్చి చేయొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి బుజ్జి. అబ్బాయిల్ని లక్షలు పెట్టి చదివించి లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారు కదా. ఎందుకంటే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి కదా. ఆ విషయంలో ఆడపిల్లల పేరెంట్స్ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. కట్నాలు కానుకలు ఖచ్చితంగా ఇస్తారు. సమస్య అది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అంత బాధ్యతగా ఉండట్లేదు. ఎందుకో తెలుసా? పెళ్లికి ముందు అమ్మాబాబులు డబ్బులతోటి జల్సాలు చేస్తూ ఉంటారు. అవును, అప్పుడు బాధ్యతలు తక్కువగా ఉంటాయి. అదే పెళ్ళైన తర్వాత తను సంపాదించి ఖర్చు పెట్టాలి కాబట్టి ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క తెలుసు కాబట్టి ఆమె కరెక్ట్ కాదు. ఐ మీన్ 100% కరెక్ట్ కాదు. మరి ఎందుకు ప్రేమ పెళ్లిళ్ళు నిలబడడం లేదు? నాకు తెలిసినంత వరకు ఒకరి మీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోవటం, నువ్వన్నట్టు బాధ్యత పెరిగిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, భార్యను తీసుకో. ప్రియురాలిగా ఉన్నప్పుడు ప్రియుడి పట్ల ప్రేమగా, తన పట్ల తను శ్రద్ధగా ఉంటుంది. లవర్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫుల్గా రెడీ అయి స్టైలిష్గా వెళ్తారు. అదే పెళ్ళైన తర్వాత అదే చెప్తున్నా, శ్రద్ధ తగ్గిపోతుందని. ఏం పెళ్ళైపోయింది కదా అని చచ్చినట్లు పడి ఉంటారనా? లేక అలా అని ఏం కాదు సాగర్. ఆమెకి ఇంటి బాధ్యత పెరుగుతుంది కదా. శ్రీవారు లేవకముందే తెల్లవారే లెగవాలి. ఇంటి పని వంట పని చేసుకోవాలి. పిల్లలుంటే వాళ్ళని స్కూల్కి పంపించాలి. ఆ తర్వాత ఇంకా అత్త మామ బావ మర్ది వీళ్ళందరినీ చూసుకోవాలి. ఒక్కరా చెప్పు? మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకో ప్రతి విషయంలోనూ నీకు పూర్తి క్లారిటీ ఉంది. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడు లక్కీ ఫెల్లో. ఏ, నువ్వు చేసుకోలేవా? ఓకే, మనం ఇలాగే సాగదీసుకుంటూ పోతే గొడవ పడేలానే ఉన్నాం. గొడవ పడవా? భయమా? నాతోనే కదా. పెళ్ళికి ముందు ఎంత గొడవ పడితే అంత మంచిది అంటారు. ఎందుకు? పడాల్సిన గొడవ అంతా ఇప్పుడే పడిపోతే పెళ్ళైన తర్వాత ఇక ఏ గొడవలు ఉండవు. హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి ఈ మధ్య పెళ్లి గురించే మాట్లాడుతున్నావు? ఆడపిల్లకి వయసు వచ్చాక పెళ్ళి ఎలాగో తప్పదు సాగర్. హే, ఏడుస్తున్నావేంటి? పెళ్లి గురించి ఎత్తగానే పెళ్లి కళ కనిపించాలి కానీ కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి? లలిత, వాట్ హ్యాపెన్? ఎనీథింగ్ రాంగ్? చెప్పు.